అయితే ఇప్పుడు నారుల కింద కాండ పెట్టిన ఇప్పుడు అదే సరుకు ఇప్పుడు మళ్ళీ లారీ లోడ్ అయితే మళ్ళీ దిగుమతి తక్కువ అయితే ఇప్పుడు మా వడ్లు తక్కువ అయితే అవి వడ్లు తక్కువ నాకు మిల్లోడు ఏం చెప్తాడు నాలుగుల కంచి వెయిటింగ్ అంటాడు ఈ నాలుగుల బట్టి వడ్లు అన్నాయి వడ్ల పరిస్థితి ఏంటిది ఇప్పుడు వాడు దించుకొని అంటాడు వాడు రైతు లాస్ కదా ఇప్పుడు ఇది ఇన్ని రోజుల కంచి ఉండి ఉండి ఇప్పుడు ఒక వారం రోజులు ఇప్పుడు ఇది ఇంత నెత్తికి వచ్చింది కాలం ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది ఇప్పుడు 4 రోజులు అయితే 3 రోజులు అయితే వెయిటింగ్ ఛార్జ్ వాడు మనకు సంబంధం లేదు మాకు వడ్లు దించుకోవాలి దొడ్డి కానీ సన్నయ్య కానీ దించుకోవాలి అంతే అక్కడ మిల్లర్ లెవెల్లో దించుకోవాలి దొడ్డి అయినా సంబంధం లేదు మాకు సన్న అయినా సంబంధం లేదు మాకు లారీ ఎక్కిందని మళ్ళీ రేపు లారీ రావాలి ఇక్కడికి అట్టయితేనే మేము నెగ్గగలుగుతాం లేకపోతే మొత్తం వడ్లు మొత్తం పోతాయి భూమిలోనే పోతాయి వడ్లు అది పరిస్థితి అన్ని కొంటామంటున్నారు కదనే ఇప్పుడు ఇప్పటి వరకు ఒక గింజ లేకుండా కూడా కొంటామని చెప్పేసి లారీ రాకపోయి ఒక్క లారీ పోయింది దొడ్డొడ్లది ఒక్కటి పోయింది ఇప్పుడు మళ్ళీ దొడ్డొడ్లు అంటే మన 4 రోజుల వరకు ఇక్కడ ఆసాములు వేరికి పూసుకుంటాను 4 రోజులు అంటే ఏంటి పరిస్థితి ఇది అదేంటే గవర్నమెంట్ దగ్గర చూసుకోవాలి లారీలు కానీ మిల్ ఓనర్ కానీ వాళ్ళు ఎవరంటే మాట్లాడుకోవాలి కలెక్టర్తో మాట్లాడుకోవాలి మరి మా పరిస్థితి అని చెప్పుకోవాలి వాళ్ళు ఎన్ని వస్తున్నాయి ఇక్కడికి లారీలు రోజు అసలు లారీలో వస్తలే ఒకటే లారీ పోయింది దొడ్డొడ్ల లారీ ఒకటే పోయింది వస్తనే లేవు ఇప్పటివరకు 20 రోజుల కంచా ఒక 3 లారీలు పోయినాయి అది పరిస్థితి మాది లారీలు కావాలి మాకు రెండు వడ్లను కొనమని చెప్పేసి అంటా ఉన్నారా ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం దిగుమతుకు అయితే లేవని లారీలు పెడతలేరు ఇక్కడ దిగుమతి లారీ 4 రోజులు అవుతుంది 3 రోజులు అయితే అన్నారు లారీలు మేము సన్న అయితే వేసుకుపోతాం కానీ దొడ్డికి రామంటాను వాళ్ళు దొడ్డి అయినా సన్న అయినా గవర్నమెంట్ భరించాలి దాన్ని వెయిటింగ్ ఛార్జెస్ కట్టేయాలి గవర్నమెంట్ లారీలకు కట్టించి రోజు లారీ రావాలి అమాల్య కొరత ఏమన్నా కనబడతా ఉన్నదా ఇక అమాల్య కొరత అంటే దాదాపు ఇవాళ వస్తే రేపైనా వస్తే ఆగుతారు అమాల్య కొరతతో నాకు కూడా ముచ్చట ఏం లేదు ఇవాళ వచ్చే లారీకి కాకపోతే ఇంకో గంట సేపు లేట్ అవుతుంది అంతే అది పరిస్థితి మాకు లారీ ఆడ ఎంబడి దిశమాది కావాలి మళ్ళీ మాకు తెల్లారి రావాలి ఇక్కడికి 20 రోజులు 25 రోజులు అవుతుంది ఇక్కడ మీరు ఈ ధాన్యం అంతా పోసి కూడా ఏంటి మీ పరిస్థితి మళ్ళా వ్యవసాయ భూముల్లో పనిచేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు రెగ్యులర్ గా ఇటు తిరిగేటువంటిదే కనబడతా ఉంటుంది కదా సార్ ఇప్పుడు తెల్లారు లేతి ఇప్పుడు ఆరగాలం పంట ఇక్కడ పోసాం కాబట్టి తెల్లారు లేతి ఇడికే వస్తాను మళ్ళీ ఇంకో పని లేదు కదా ఇప్పుడు మాకు మళ్ళీ తొలకరి వాన పడితేనే మళ్ళీ నారు పోసుకుంటే అది జరుగుతుంది అంటది అది అందుకోసానికి మాకు మిల్లర్లు ఏమైనా చేసుకొని కలెక్టర్ ఏమైనా చేసుకొని మాకు పోయిన లారీ పోయినట్టు దిగి రావాలి సన్నయ్య కానీ దొడ్డి కానీ ఎంబడే రావాలి మాకు అట్లా అయితేనే మేము కొద్దిగా బతకగలుగుతాం లేకపోతే ఇక మేము నట్టేయడం మునగవలసిందే ఇది పరిస్థితి